పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం కొనసాగుతూ ఉంది. అమెరికా, ఇజ్రాయెల్ ఇరాన్ మీద యుద్ధం చేస్తూ ఉంది. ఈ యుద్ధ ప్రభావం ప్రపంచ దేశాల మీద చాలా ప్రతికూలమైనటువంటి ప్రభావాన్ని అయితే చూపిస్తూ ఉన్నాయి. ఈ యుద్ధం కారణంగా ప్రపంచ దేశాల్లో ఇప్పుడు ఇంధనం అలాగే గ్యాస్ ధరలకైతే రెక్కలు వచ్చాయి. ఇప్పుడు భారతదేశ వ్యాప్తంగా పశ్చిమాసియాలో జరుగుతున్నటువంటి ఈ యుద్ధ కారణంగా భారతదేశ వ్యాప్తంగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్లకి కొరత ఏర్పడింది. ఈ కొరత కారణంగా ఇప్పుడు కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధరలు అయితే ఆకాశాన్ని అంటుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి కొన్ని హోటల్స్, రెస్టారెంట్స్, హాస్టల్స్ మూసివేయాల్సినటువంటి పరిస్థితి అయితే వచ్చింది. మరికొన్ని హోటల్స్, రెస్టారెంట్స్ ఏమో అతి తక్కువ మెనూతో హోటల్స్ని రన్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇక హాస్టల్స్లో కూడా అదే పరిస్థితి. ఇంతకుముందు హాస్టల్స్లో ఉండేటువంటి మెనూని చేంజ్ చేస్తూ ఇప్పుడు అతి చిన్న మెనూతో హాస్టల్స్ని కూడా కొంతమంది యజమానులు అయితే రన్ చేస్తూ ఉన్నారు. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరత వల్ల, ఆ కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధరలు పెరగడం వల్ల ఆ ప్రభావం అనేది హోటళ్ళ మీద ఎంత బలంగా పడుతుంది అని చెప్పేదానికి ఈ ఘటన ఒక ఉదాహరణ. చెన్నైలో ఓ హోటల్లో గ్యాస్కు కూడా బిల్లు వేశారు. బిల్లులో భాగంగా ఆ ఘటన గురించి ఒకసారి కనుక మనం విశ్లేషణ చేసుకుంటే, మీరు చూస్తున్నటువంటి ఈ బిల్లు ఏదైతే ఉందో ఇది చెన్నైలోని ఒక హోటల్లోకి కొంతమంది కస్టమర్స్ వెళ్ళి అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసినటువంటి బిల్లు. ఆ బిల్లులో భాగంగా కస్టమర్సు ఇడ్లీ అలాగే వడ ఈ రెండు వారు ఆర్డర్ ఇచ్చారు. ఈ రెండు బిల్లుతో పాటుగా గ్యాస్కు సంబంధించి కూడా ఇక్కడ బిల్ వేయడం జరిగింది. సో హోటల్ యాజమాన్యం ఇచ్చినటువంటి ఈ బిల్లులో భాగంగా వాళ్ళు తిన్నటువంటి ఇడ్లీ వడతో పాటుగా గ్యాస్ మీద కూడా అదనంగా ఛార్జీని వేస్తూ ఆ హోటల్ యాజమాన్యం వేసినటువంటి బిల్లు ఏదైతే ఉందో ఇది సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా చక్కర్లు కొడుతూ ఉంది. గ్యాస్ ఒకటి అంటూ దాని మీద ₹9.52 ఛార్జ్ చేశారు. అంటే ఒక ఇడ్లీ ఒక ప్లేట్ తింటే ₹33.33 అయితే, వడ ఒక ప్లేట్ తింటే ₹33.33 అయితే, ఆ తిన్నదానికి జిఎస్టీ వీటన్నింటితో పాటుగా గ్యాస్ను కూడా దానికి జోడించడం జరిగింది. గ్యాస్ బిల్లు ₹9.52, మొత్తంగా సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ మొత్తం కలుపుకొని వాళ్ళు తిన్నది ₹67 అయితే ₹80 అయింది. అంటే ₹13 అదనంగా అయింది. దాంట్లో గ్యాస్ ఖర్చే దగ్గరగా ₹9.5 ఉంది. అంటే రాబోయేటువంటి రోజుల్లో ఈ కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరత కనుక ఇలాగే కొనసాగితే ఖచ్చితంగా అన్ని హోటల్స్లో కూడా గ్యాస్కు సంబంధించి ధర మీద కూడా వారు బిల్లులో దాన్ని మెన్షన్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. గ్యాస్ మీద కూడా వాళ్ళు సపరేట్గా వసూలు చేసేటువంటి పరిస్థితి రాబోతుందని చెప్పడానికి ఒక ఉదాహరణగా దీన్ని మనం చెప్పుకోవచ్చు. ఇక విషయానికి వస్తే వాణిజ్య సిలిండర్ల కొరత దేశవ్యాప్తంగా హోటళ్ల వ్యాపారం మీద తీవ్ర ప్రభావం చూపిస్తుంది. చాలా ప్రాంతాల్లో దుకాణాలు మూతపడగా పలు ప్రాంతాల్లో ఛార్జీలను పెంచి కొన్ని దుకాణాలను అయితే నడిపిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే చెన్నైలోని ఓ హోటల్లో బిల్లు ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది. ఎందుకంటే ఇడ్లీ వడతో పాటుగా గ్యాస్ బిల్లును అందులో చేర్చడమే కారణం. ఇక గ్యాస్ కొరత కారణంగా ధరలు పెంచామని వినియోగదారులు సహకరించాలని పలు హోటల్లో బోర్డులు దర్శనమిస్తూ ఉన్నాయి. నిజంగా కొన్ని హోటల్లో, రెస్టారెంట్లలో ఇప్పుడు కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధరలు పెరిగిన నేపథ్యంలోనే మేము కూడా మెనూలో ఉన్నటువంటి కొన్ని ఐటమ్స్ని వాటి ధరలను పెంచుతున్నామంటూ బోర్డులు పెడుతూ ఉన్నారు. కస్టమర్లు సహకరించాల్సిందిగా కోరుతూ బోర్డులు పెడుతూ ఉన్నారు. ఇప్పుడు గ్యాస్ సిలిండర్లు అంటే ఈ కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధరలు పెరిగాయని వారు కూడా ధరలు పెంచారు. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధరలు కనుక తగ్గితే వారు తగ్గించేటువంటి అవకాశం ఉంటుందా అంటే ఉండదు. మళ్ళీ ఆ ప్రభావం ఎవరి మీద బలంగా పడుతుంది? సామాన్యుల మీద బలంగా ఈ ప్రభావం పడేటువంటి అవకాశం ఉంది. హోటల్స్ సేఫ్, వారు ఈరోజు ₹1 ఎక్కువ పెట్టి బ్లాక్లో కానీ లేదంటే డైరెక్ట్గా కానీ ఈ కమర్షియల్ గ్యాస్ సిలిండర్లను వారు పొందుతారు. తద్వారా కస్టమర్లకైతే ఈ వంటకాలను అందిస్తారు. వాళ్ళేమో లాస్ట్లో హోటల్స్ నడిపించుకునేటువంటి పరిస్థితి అయితే ఉండదు. ఎందుకంటే ఇప్పటికే ఐటమ్స్ మీద వాళ్ళ కాస్ట్ అయితే పెంచడం జరిగింది. ఇక ఆ పెంచినటువంటి కాస్ట్ ఏదైతే ఉందో కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు కనుక తగ్గితే వాళ్ళు మళ్ళీ తగ్గించేటువంటి పరిస్థితి ఉంటుందా అంటే ఉండదు. అప్పుడు కస్టమర్లు వచ్చి కొంతమంది ఎంతున్నా సరే వెచ్చించి తినేటువంటి పరిస్థితి ఉంటుంది. మరికొంతమంది ఏమో
అయ్యో ఒక ప్లేట్ 50 రూపాయలు అంటూ ఆలోచించి ఆ పూట కడుపు మార్చుకోవాల్సినటువంటి పరిస్థితులు కూడా వస్తాయి. సో కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు పెరగడం వల్ల అటు హోటల్ వాళ్ళు కానీ, రెస్టారెంట్ల వాళ్ళు కానీ, హాస్టల్ వాళ్ళు కానీ ఎవరు నష్టపోయేటువంటి పరిస్థితి అయితే లేదు. కానీ నష్టపోయేది మాత్రం సామాన్యుడు మాత్రమే. ప్రభుత్వం ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకోవాలి. లేకపోతే సామాన్యుల మీద బలమైనటువంటి ప్రభావాన్ని చూపించేటువంటి అవకాశం ఉంటుంది రాబోయేటువంటి రోజుల్లో. సామాన్యులకి జీతాలు పెరగవు, కానీ నిత్యావసర ధరలు మాత్రం విపరీతంగా ఆకాశాన్ని అంటుతూ ఉంటాయి. ఈ ప్రభావంతో చాలామంది దైనందిన జీవితంలో అతలకుతలం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దీని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. గ్యాస్ ఇప్పుడు ఓ హోటల్లో భాగంగా గ్యాస్ మీద కూడా బిల్లు వేయడం అనేది పెద్ద చర్చకైతే దారితీసింది. మరి అన్ని హోటల్స్లో ఇదే ఫార్ములాని వాళ్ళు ఫాలో అవుతారా, లేదంటే గ్యాస్ సిలిండర్ల ధరలు తగ్గే వరకు వారు వేచి చూస్తారా అనేది మనం కొంత సమయం వేచి చూడక తప్పదు. థ్యాంక్ యూ సో మచ్.